సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చంచల్గూడ జైలులో ఉన్న బాల్కసుమన్ను ఆయన పరామర్శించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేనప్పటికీ ఉన్నట్లుగా రికార్డులు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. బాల్క సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన విషయం మీకు తెలుసు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి. సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాను. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోకూడదా? రేవంత్ రెడ్డి చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈ రోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాతనగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? వాళ్ళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి. ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయట పెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి వాళ్ళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టం. మాకు జైళ్లు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, మీరు పెట్టే కేసులు కూడా కొత్త కాదు. కానీ మేము మాత్రం వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ అన్యాయాల కుంభకోణాల నుంచి తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరేం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా.